అపురూప అవతారం. సృష్టిలో సమస్త జంతుజాలము ఆ సర్వేశ్వరుడి స్వరూపమే అనడానికి ఈ అవతారమే దృష్టాంతం. అన్నిటిలోనూ ఆయన అంశ ఆవహించి ఉంటుంది. ఆ శాశ్వత సత్యానికి సాకారం ఇస్తూ స్వయంభూ మనువు యజ్ఞం తలపెట్టినప్పుడు ఆవిర్భవించిందే ఈ యజ్ఞ వరాహ రూపం. ఆ తర్వాత ఆ దేవతా చక్రవర్తి ప్రళయ కాలంలో మేఘ సమూహాలు గర్జించినట్లు విజృంభించాడు. ఆయన ప్రతాపానికి గగనమండలమంతా తల్లడిల్లిపోయింది. కఠోరాలైన ఆ వరాహం అరకు కోరల రాపిడి వల్ల పుట్టిన అగ్ని జ్వాలలకు ముల్లోకాలు కంపించిపోయాయి. ఆ తర్వాత మహావిష్ణువు రసాతలంలోకి చేరిన ఉర్విని ఉద్ధరించడానికి సముద్రంలో ప్రవేశించాడు. ఆ వేగానికి సముద్రుడు తట్టుకోలేక అల్లకల్లోలమైన మనస్సుతో అలలు అనే చేతులతో నమస్కరించాడు. యజ్ఞవరాహ, నన్ను రక్షించు రక్షించు అని వేడుకున్నాడు. ఆ మూర్తి తన వాడి అయిన వంకర్లు తిరిగిన కత్తుల వంటి గిట్ల కొనలతో సముద్ర జలాలను చల్లాచెదరు చేశాడు. పాతాళం లోపలికి దూసుకొని పోయి అక్కడ భూమిని చూశాడు. ఆ సమయంలో కడిలో దాగిన క్రూర రాక్షసుడు హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. ఆగ్రహంతో ఆదివరాహంపై గదను విసిరాడు. ఆ ఉగ్రమూర్తి దాని నుంచి తప్పించుకొని అపారమైన పరాక్రమంతో తన ప్రతాపాన్ని చూపాడు. ఇరువురి మధ్య ఘోరమైన పోరాటం జరిగింది. తుదకు మృగరాజు గజరాజును మట్టుపెట్టినట్లు ఆ ఆదివరాహమూర్తి తన వాడి కోరల అంచులతో హిరణ్యాక్షుణ్ణి తుదముట్టించాడు. సాయం సమయాన ఎర్రబారిన మేఘాలతో జాలువారిన మహాపర్వతంలా కనిపిస్తూ భూదేవిని తన కోర చివర ధరించి సముద్రం నుండి బయటకు వచ్చాడు. ఉద్ధరించే ఉదాత్త రూపం. భూదేవిని రక్షించిన వరాహమూర్తిని బ్రహ్మాదులు వివిధ రీతుల్లో స్తుతించారు. అఖిల జగదేక కీర్తి, దయానువర్తి, భవ్య చరిత్ర, పంకజపత్ర నేత్ర, చిర శుభాకార, ఇందిరా చిత్తచోర తదితర నామాలతో కీర్తించారు. ఈ భూమండలాన్ని రాక్షసుడి నుండి రక్షించి ఉద్ధారం చేసి మన నివాసానికి సానుకూలం చేసిన వాడే వరాహస్వామి. ఆ స్ఫురణతో ఆ పరమాత్మ ఇచ్చిన నేల మీద మనం ఉన్నామన్న స్మరణ చాలు. ఈ భూమి ఏ భాగమైనా మన సొంతం కాదని, ఎన్ని గజాల నేల మన పేరున ఉన్నా నిజానికి దాని అసలు యజమాని ఆ భగవానుడేనని మర్చిపోకూడదు. అహంకారాన్ని వీడి అంతా ఆయన ప్రసాదించిన వరమే అన్న భావంతో పరమ భక్తులమై మెలుగుతూ రక్షణ భారం ఆయన పైన వేయడమే విఘ్నత. అందుకే భద్రాచల రామదాసు ధారుని చాప చుట్టిన విధంబున గైకొని హేమ నేత్రుడవ్వారిది లోన దాగినను వారి వధింపవరాహమూర్తివై దారుని తొంటి కైవడిని దక్షిణ శృంగమునందరించి విస్తారమునర్చి తీవే కదా దాశరథి కరుణాపయోనిధి. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని చాప మాదిరిగా చుట్టి ఎత్తుకొని పోయి సముద్రంలో దాక్కొని ఉండగా నీవు వరాహ అవతారాన్ని దాల్చి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపావు. భూమిని నీ కుడి కోరపై నిలిపి ఉద్ధరించావు. అట్లే నన్ను కూడా రక్షించమని వేడుకుంటాడు తన దాశరథి శతకంలో. విశిష్టమైన ఈ అవతారంలోనే శ్రీ మహావిష్ణువు భూదేవికి 24,000 శ్లోకాలతో కూడిన వరాహ పురాణాన్ని వినిపించాడు. అందులో సృష్టి క్రమాన్ని, మానవ ధర్మాల్ని, విష్ణుమూర్తి ఉపాసనా విధానాన్ని, పరమేశ్వరుల చరిత్రల్ని, ధర్మశాస్త్రాల్ని, పుణ్యక్షేత్ర వర్ణనల్ని ఆ మూర్తి ఆ దేవికి వివరించాడు. ఆ పురాణంలోనే ఓ చోట స్వామి దానం విశిష్టతను ఉటంకిస్తూ దానం చేసిన వారు సుఖ సంతోషాల్ని అనుభవిస్తారు. ఆహారాన్ని దానం చేస్తే ఆరోగ్యం, మేధాశక్తి, జ్ఞాపక శక్తి కలుగుతాయి. నీటిని దానం చేస్తే అన్ని అభీష్టాలు నెరవేరుతాయి. బియ్యం, నీరు, పండ్లు, వస్త్రాలు దానం చేస్తే ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ అదృష్టం కలుగుతుంది. జంతువులకు రక్షణ కల్పిస్తే మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి అని భూమాతకు విస్పష్టం చేస్తాడు. మంగళమీ కథ. హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ యజ్ఞవరాహమూర్తి మహాభయంకరమైన సముద్ర జలాన్నంతా తన గిట్టలతో ఆక్రమించాడు. తిరిగి భూమిని అప్పటి వలనే ఆ నీళ్ల మీద సుస్థిరంగా నిలిపాడు. అనంతరం ఆ అనంత గుణ సంపన్నుడైన స్వామి అదృశ్యమయ్యాడు. ఈ ఘట్టాన్ని వివరిస్తూ సుఖమహర్షి పరీక్షితుతో ఈ కథను ఎవరి భక్తితో చదువుతారో, ఎవరు వింటారో వారిని కమలాక్షుడు కరుణిస్తాడు. అటువంటి వారి విషయంలో శ్రీహరి ప్రసన్నుడవుతాడు. ఆ విధంగా శ్రీహరిని ప్రసన్నం చేసుకున్న వారికి సమస్త సన్మంగళాలు సంప్రాప్తిస్తాయి అన్నాడు. విన్నారా? మీరు ఒకవేళ వీడియో వింటున్నట్టయితే మీకు కూడా అలాగే స్వామివారి నుండి సమస్త సన్మంగళాలు సంప్రాప్తిస్తాయి అన్నమాట. అంతేకాకుండా
హరి నిజదాస కోటికి గుహాశయుడై రమించు అట్టి సత్పురుషుల కిట్టి వస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధి కల్గు సుస్థిరమగుచున్న మోక్షమరచేతిది అయి చెలువారు నన్న స్థిరతర తుచ్చ సౌఖ్యములు సేకురుటల్ మరి చెప్పనేటికిన్. తన చరణ దాసుల హృదయాంతరాలలో భగవంతుడు విలాసంగా విహరిస్తూ ఉంటాడు. అటువంటి సజ్జనులు కోరిన వస్తువులన్నీ సమృద్ధిగా సిద్ధిస్తాయి. అక్షయమైన మోక్షం అరచేతిలోనిదే అలరారుతుంది. అటువంటప్పుడు ఇక అస్థిరమైన సామాన్య వస్తువుల విషయం వేరే చెప్పాలా అని అభయమిస్తాడు. అంతటి విశేషమైంది యజ్ఞవరాహ ఘట్టం. వరాహస్వామి అంత వేగంగా ఈ లోకం నుండి వెళ్ళిపోలేదని కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి. సముద్రంలో హిరణ్యాక్షుడి నుండి భూమిని రక్షించిన తర్వాత వరాహ నివాసం ఏర్పరచుకుని ఉన్న పర్వతమే వరాహాచలం అని ఉవాచ. ఆ శ్రీనివాసుడు ఆ వరాహమూర్తి అనుమతితోనే 7 కొండలపై కొలువు తీరాడని, ఆపైనే అది వెంకటాచలం అయిందని పురాణ కథనం. అందుకే నేటికి ఆ వడ్డికాసుల వాటిని దర్శించుకునే ముందు వరాహస్వామి ఆశీస్సులు పొందడం భక్తులకు ఆనవాయితీ. జయ విజయులు ధరకూలిరప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకరమైన యజ్ఞ వరాహమూర్తి అవతరించాల్సిన ఆగత్యం ఏమి వచ్చింది? అసలు హిరణ్యాక్షుడికి ఆ హరి సర్వోత్తముడికి విరోధం ఎందుకు ఏర్పడింది అన్న సందేహం దేవతల మదిలో తలెత్తింది. ఆ ఆసక్తిని గమనించి సాక్షాత్తు విధాత అయిన బ్రహ్మదేవుడే ఆ అవతార నేపథ్యాన్ని వివరించసాగాడు. సనక సనందన సనాతన సనత్కుమారులు శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తులు. సృష్టిని పెంచమని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వీరిని కోరినా కాదని తపస్సుకు వెళతారు. విష్ణుమూర్తిని సాక్షాత్కరింపజేసుకుంటారు. నిర్మలత్వానికి నిదర్శనంగా వారు నిరంతర బాలుల రూపంలోనే ఉంటారు. అంతటా ఆ తపో సంపన్నులు లోకాలన్నీ పర్యటిస్తూ ఓ మారా పద్మనాభుని పాద పద్మాలను పూజించాలనే ప్రీతితో వైకుంఠానికి వెళ్ళారు. అరవింద దళాక్షుని సందర్శించుకున్నామనే ఆనందంతో ఆ మహర్షులు మరకతమణి తోరణాలతో అలరారుతున్న మహాద్వారాలను దాటుకొని 7వ మహాద్వారానికి చేరుకున్నారు. కానీ సాధువరైనులైన ఆ సనక సనందాదులను ద్వారపాలకులైన జయ విజయులు ప్రతికూల వచనాలతో నివారించారు. అప్పుడు ఆ భక్త శిఖామణులు సర్వేశ్వరుడి సన్నిధిలో ఇది సరికాదని, ఆ భగవంతుడి స్వభావ స్వరూపాలను స్పష్టం చేశారు. ఆయనకు దగ్గరి వారంటూ దూరం వారంటూ ఎవరూ లేరు కదా అని అన్నారు. శ్రీహరి ద్వారపాలకులుగా జయ విజయులు స్థాన బలిమినే తమ బలిమి అనుకుని పరిధిని మించి ప్రవర్తించారు. పరమ భక్తులైన సనక సనందాదులను అవమానించారు. ప్రతిఫలంగా 3 జన్మల్లో రాక్షస సోదరులై జన్మించారు. ప్రశాంత దివ్య మంగళ విగ్రహుండును గత విగ్రహుండును భగవంతుడును విశ్వగర్భుండును అయిన ఈశ్వరుండు ప్రాప్యంబును ప్రాపకంబును ప్రాప్తియు అను భేదశూన్యుండు అని అభివర్ణిస్తూ ఆయనను సందర్శించడానికి అనుమతి ఏమిటని అచ్చరు పొందారు. అయినా జయ విజయులు సనక సనందాదుల ప్రవేశానికి ససేమిరా అన్నారు. భూలోకమ్మున పుట్టుండని పలికే సనక సనందాదులలో సహనం నశించిపోయింది. అప్పుడు అపరిమితమైన ఆగ్రహంతో మందబుద్ధులరై మమ్ము వారించిన అనుచిత కర్మలకు మీరలు మదీయ శాపార్హులగుదురు కావున భూలోకమ్మున కామ క్రోధ లోభమ్ములను శత్రువులు బాధింపం పుట్టుండు అని శపించారు. ఒక్కసారిగా ద్వారపాలకులైన జయ విజయులు ఆ మహర్షుల మాటలు విని ఉలిక్కిపడ్డారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఆ పుణ్యమూర్తులు పదునైన దారుణ బాణ పరంపరలను పోలి శాపవాక్యాలను తగిలాక తల్లడిల్లారు. కానీ మహర్షుల మాటకు తిరుగులేదని ఆనక తెలుసుకున్నారు. దేవుడు కరుణించిన నేటి సమాజంలో కూడా జయ విజయులను తలపిస్తూ ఎందరో దేవుడు కరుణించిన పూజారి కరుణించడు అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు. పైవారి ప్రాపకాన్ని పెత్తనంగా తీసుకొని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. చివరకు ఇలాంటి వ్యక్తులు మహాత్ముల దగ్గర కూడా లేని ప్రాధాన్యాన్ని తమకు ఆపాదించుకొని అహంకరించడం గమనిస్తూనే ఉంటాం. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంసకు సహాయకుడిగా ఉన్న వారి మేనల్లుడు హృదయ్ భగవాన్ రమణ మహర్షికి సేవకుడిగా వ్యవహరించిన పెరుమాళ్ స్వామి ఇందుకు ఉదాహరణలు. దైవాంశ సంభూతులకు దగ్గరగా మసలుతున్న వారిచ్చిన అవకాశాన్ని అధికారంగా భ్రమించుకొని ఆభిజాత్యంతో ప్రవర్తించారు. భక్తులకు భగవంతుడికి మధ్య అనుసంధానంగా ఉండాల్సిన వారు అవరోధంగా పరిణమించారు. ఆ లక్ష్మీనాథుడు కూడా సనక సనందాదులు జయ విజయులను శపించిన సమయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. పైగా సమర్థిస్తూ
భయంకరమైన కుష్ఠరోగం దేహంలో ప్రవేశించినప్పుడు చర్మం చెడిపోయి రంగు మారినట్లుగా సేవకులు తగని పని చేయటం వల్ల ప్రభువుల యశస్సు నశించి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి, లోకంలో దుష్కీర్తి వ్యాపిస్తుందని ఉద్ఘాటించాడు. ఈ సమాజంలో నాయకులు, అధికారులు తమ అనుచరులు, అనుయాయుల విషయంలో ఎలా మసలుకోవాలో, ఎంత స్పష్టంగా ఉండాలో అన్యాపదేశంగా సూచించారు. బాహుసములైన త్రంతుడు తనే లోకంగా భావించుకొని బ్రహ్మానందంలో ఓలలాడుతున్న భక్తులంటే తనకు ఎంత ప్రీతో శనక సనందాదులను మాధ్యమంగా చేసుకుని లోకలోచనుడు లోకాలకు వెల్లడి చేశాడు. అసలు మీలాంటి భక్తుల వల్లనే నాకు వైకుంఠ వైభవం ప్రాప్తించిందంటూ అలవడ నాకు మీ వలన నబ్బిన తీర్థ సుకీర్తినీయ సల్లలిత వినిర్మలామృత విలాస యశోవిభవాభిరామమై వెలయు వికుంఠనామ అపవిత్ర మనస్వచాధమాది లోకుల చెవిసోక తక్షణము కోరి పునీతుల చేవారలన్. మీ వల్ల నాకు లభించిన వైకుంఠమునే ఈ పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రము, స్తుతిపాత్రము, అత్యంత సుందరము, అమృతమయము, కీర్తి వైభవ శోభితము. అటువంటి వైకుంఠధామం అనే నామం చెవికి సోకగానే ఎటువంటి అపవిత్రులనైనా, కుక్క మాంసం తినే పరమ నీచులనైనా పవిత్రులను చేస్తుంది అని స్పష్టం చేశాడు. ఎవరి వల్ల పదవులు ప్రాభవాలు వచ్చాయో వారిని మర్చిపోకూడదని శ్రీ మహావిష్ణువు ఈ రూపంలో మనకు చెప్పకనే చెప్తున్నాడు. దానికి కొనసాగింపుగా సనక సనాదులను సమర్థిస్తూ, మీ వంటి సాధుజనులతో అనుచితంగా ప్రవర్తించిన వారు నా చేతులతో సమానమైన వారైనా సరే వారిని ఖండించడానికి ఏమాత్రం వెనుకాడను. అటువంటప్పుడు ఇతరుల మాట వేరే చెప్పడం ఎందుకు అన్న భావంతో, అట్టి నేను తలంప మీ ఎట్టి సాధుజనులకు అపకారమర్ది చేసిన మదీయ బాహుసములైన త్రంతు నుత్సాహలీలనన్ననితరుల మీ నీ మ్రోల నెన్ననేలా అని తమ ద్వారపాలకులు చేసిన తప్పిదానికి ఆ దామోదరుడు తనే దిగి వచ్చి తమ భక్తులను అనునయించాడు. సజ్జనులతో అనుచితంగా ప్రవర్తించిన వారిని ఉపేక్షించేది లేదని ఉద్ఘాటించాడు. అది భగవానుడి పరమ ప్రేమ. విహ్వలులగుచు సిత ప్రజ్ఞతకు మారుపేరైన సనక సనందన సనాతన సనత్కుమారులు ఆగ్రహానికి గురి కావడానికి ప్రధాన కారణం భగవంతుడిని దర్శించుకోవాలన్న వ్యాకులతే. ఆ ఆర్తికే ఆద్యంతరహితుడైన భగవంతుడు ఆ నలుగురికి వశమయ్యాడు. వైకుంఠానికి ద్వారపాలకులైన భక్తుల శాపఫలంగా జయ విజయులను రాక్షస జన్మల కోసం భూమిపైకి వెళ్ళమని శాసించాడు. వెంటనే నిజ తేజో హానిగ జయ విజయులు ధర కూలిరపుడు విహ్వలులగుచున్ త్రిజగములసుర విమాన వ్రజముల హాహారవంబు క్రందుగా చెలగన్. జయ విజయులు తమ తేజస్సు కోల్పోయి నిశ్చేష్టులే నేల కూలారు. అప్పుడు 3 లోకాల నుండి, దేవతా విమానాల నుండి హాహాకారాలు వినిపించాయి. అలా మొదటి జన్మలో హిరణ్యకశిపు హిరణ్యాక్షులుగా, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగా, 3వ జన్మలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు. వీరిలో హిరణ్యకశిపుడు, రావణుడు, శిశుపాలుడు రజోగుణానికి ప్రతినిధులు. ఇక హిరణ్యాక్షుడు, కుంభకర్ణుడు, దంతవ్రక్తుడు తమో గుణానికి ప్రతినిధులు. ఆ పరంపరలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కశ్యప ప్రజాపతి, దితి దంపతులకు రాక్షస కుమారులుగా జన్మించారు. అలా దితి పిల్లలు దైత్యులు. దైత్యులు అంటే లోకాన్ని 2గా చూసేవారు. ద్వైత భావంతో చూసేవారందరూ దైత్యులే.